మీరు మీ మనసు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. కొంతమంది మాటలు తడబడుతూ ఉంటారు, మాట్లాడేటప్పుడు భయపడుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడొచ్చు అంటారు? చాలా మంది మాట్లాడేటప్పుడు తడబడుతూ ఉంటారు. మామూలు అక్కడక్కడ తొందరపాటు తడపడము, స్లిప్ ఆఫ్ ద టంగ్ అది ఉంటుంది. కొంతమంది మాట్లాడేటప్పుడు భయం వల్ల మాటలు రావు, అది అక్కడక్కడ తట్టుకుంటున్నట్టుగా వస్తుంది. దీన్ని మనం స్టట్టరింగ్ లేదా స్టామరింగ్ అని అంటాము. సో ఇది ఒక బిహేవియర్ ప్రాబ్లం, యూజువల్గా భయం వల్ల స్టార్ట్ అవుతుంది. ఇది చిన్నపిల్లల్లో ఉంటుంది లేదా యూజువల్గా అడాల్సెంట్ ఏజ్లో కూడా స్టార్ట్ అవుతుంది. సో భయం వల్ల లేదా యాంగ్జైటీ వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. దీనికి మెయిన్గా ఏంటంటే క్లినికల్ సైకాలజిస్ట్ పర్యవేక్షణలో మనకు స్పీచ్ థెరపీ యూజువల్గా దీన్ని స్టామర్ సప్రెసర్స్ అంటారు. అంటే రిలాక్సేషన్ ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ టెక్నిక్స్, అలాగే మనకు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ఇంపార్టెంట్ టెక్నిక్ అయిన గైడెడ్ ఎఫెక్టివ్ ఇమేజరీ, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, కోపింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మాటల ద్వారా చేసే చికిత్స. సో అలాగే ప్రాక్టీస్ చేయించడం. కొన్ని పదాలు కొంతమందికి మా పలకదు, కొంతమంది కా పలకదు. ఆ పదాలు ఏదైతే అది తట్టుకుంటున్నట్టు వస్తున్నాయో దాన్ని కొద్దిగా రిలాక్స్ చేయించి మాట్లాడించడం, ప్రాక్టీస్ చేయించడం, మిర్రర్ ముందు కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించడం, అలాగే కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడం. నలుగురిలో అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎక్కడైతే వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుందో, ఏదైనా జవాబు చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే ఎక్కడైతే సోషల్ సిచ్యువేషన్లో వీళ్ళు యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నారో అలాంటి సిచ్యువేషన్కి తరచూ ఎక్స్పోజ్ చేయడం. దీన్నే సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటారు. దీంట్లో ఇన్వైవో, ఫ్లడ్డింగ్ మెథడ్, చాలా మెథడ్స్ ఉంటాయి. ఇది క్లినికల్ సైకాలజిస్ట్ పర్యవేక్షణలో మనం చేసినట్టయితే తప్పకుండా ఆ నత్తి నుంచి వాళ్ళు అధిగమించి వాళ్ళు నార్మల్గా, కాన్ఫిడెంట్గా, చక్కగా మాట్లాడగలుగుతారు.